श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమన్నా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు, వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. మకర రాశి వారికి ఈ పరాభావన సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా ఏమన్నా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి విషయంలో మనం పరిశీలనకు వస్తే గనక ముందుగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యాలు 1, అవమానాలు 6గా ఉన్నాయి. గృహంలో అనేకమైన మార్పులు చేస్తుంటారు, స్థానచలనం జరుగుతుంటుంది. ఆర్థికంగా పర్వాలేదులే అన్న మాట అనుకుంటారు. ఈ సంవత్సరం కూడా అంతగా కలిసి రావట్లేదేమో, రానున్న రోజుల్లో నాకు కలిసి వస్తుందని ప్రథమాంకాల్లో ఇబ్బంది పడుతున్నా సరే సంసారాన్ని సాగిస్తారు. ద్వితీయాంకంలో మాత్రం నిలబడతారు. ఆర్థికమైన అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రథమాంకంలో తీర్చలేకపోతారు, ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా మీరు తీర్చివేస్తారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులను రాదు. దాని మీద ఆశ పడకండి మకర రాశి వారు. కష్టే ఫలి అనేటువంటి మాట నమ్ముకోండి. మీకు ఉన్నటువంటి తెలివితేటల్ని మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో వాటిలో కనుక ఉపయోగించుకోండి. అనవసరంగా మీ తెలివితేటలు, మీ సలహాలు పక్క వాళ్ళకి ఇచ్చి పక్క వాళ్ళ యొక్క వృద్ధికి మీరు తోడ్పడకండి. మీ సలహాల వల్ల పక్క వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఆ సలహాలేవో మీద మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. ప్రథమాంక ద్వితీయాంకంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. కాబట్టి ఆ రంగాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అంత కలిసి వచ్చేటువంటి సూచనగా ఎక్కడా చెప్పడం జరగడం లేదు. మీరు పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడే సరిపోతుంది. లాభం అనేటువంటి మాట మకర రాశి వారికి రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోనూ లేదు. రైతుల విషయానికి వస్తే మొదటి అంకంలో ఆనందదాయకంగా ఉంటుంది, ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా మకర రాశిలో ఉండే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం, ఆ పెరిగినటువంటి జ్ఞాపక శక్తి వల్ల మీరు అనుకున్న రంగాల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఈ మకర రాశిలో వారు సంవత్సరం అంతా కూడా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం జరిగే సందర్భాల్లో మెడ నరాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. మీకు యాక్సిడెంట్ అనేటువంటిది ఈ మెడకి సంబంధించి కానీ తల వెనక భాగానికి సంబంధించి కానీ ఎక్కువ జరిగేటువంటి వ్యవస్థలే గోచరిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ మకర రాశిలో ఉన్న వారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అమ్మకాలు చేయబడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మకాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాకుండా ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానం చేస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని మీ చెంత చేర్చరు. ఆ పాత స్నేహితుల వల్ల కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆ కొత్త బంధాల వల్ల మీకు కొంత ఊరట కలిగి కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు
మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా, ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమైనా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం, మంత్రిస్థానం, అదేవిధంగా సైన్యాధిపతి, ధాన్యాధిపతి, రసాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె, అదేవిధంగా జొన్నలు, వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడు అవ్వడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతాం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచనతోటే మీరు ఎదగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు, అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప
అధిక లాభళ్లు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కింద పడుతుంది. బంగారు వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త కొత్త సైన్స్ పరంగా కొత్త కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ, అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆటల పరంగా కానీ, సాహిత్య పరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారం అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూడవి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడవి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూడమి శుక్రమూడములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు.